వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం ఏపీ ఎడ్జిటి ప్రావీణ్యుల ఆధ్వర్యంలో అలాగే గతంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఏపీ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా స్థాయిలో మనం ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్ పేపర్లో సైకాలజీ ప్రశ్నల్ని ఈరోజు మనం వివరణ ఇస్తున్నాం. సో ఇంకా ఎవరైనా కానీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ వేయండి మిత్రులారా. మీ అందరికి లైక్ వల్ల నాకు మరింత ప్రోత్సాహకరంగా ఉండి మంచి బిట్స్ని నేను మీ అందరికీ ముందుకు తీసుకొని వస్తాను. అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అలాగే మీ అందరికీ ఒక విషయం తెలుసు, ఈరోజు టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఆగస్టు 6వ తేదీ నుంచి మాత్రమే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో కాబట్టి ప్రతిరోజు సాయంత్రం 7:30కి మన యూట్యూబ్ ఛానల్లో ఒక క్వశ్చన్ పేపర్ తోటి మేము ముందుకు వస్తుంటాను. సో కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా మీ అందరికీ తెలియజేయాల్సింది ఒకటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మనం ఏమి చదివినప్పటికీ ప్రాక్టీస్ లేకపోతే అది నిరర్ధకంగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాలంటే మంచి నాణ్యమైన ప్రశ్నలతోటి ప్రతిరోజు సాయంత్రం 7:30కి నేను యూట్యూబ్ లైవ్లో ఉంటాను. కాబట్టి మీరు ఆ యొక్క లైవ్ యొక్క సంబంధించిన సిలబస్ ముందుగానే తెలుసుకోవాలంటే మీరు మన డిస్క్రిప్షన్ బాక్స్లో మా యొక్క వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఉంటాయి, అవి మీరు క్లిక్ చేసి మా యొక్క గ్రూప్లో చేరండి. రైట్, ఈరోజు మనం ఈ వీడియోలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో తయారు చేసిన 2018 మోడల్ డిఎస్సికి సంబంధించి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని నేనే రాజేష్వి తయారు చేయడం జరిగింది. ఈ ప్రకాశం జిల్లా స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్లో స్థాయిలో మనం తయారు చేసి, సో సైకాలజీ బిట్స్ని నేను ముందుగా మీకు తెలియజేస్తాను. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, ఫస్ట్ మనకి జాగ్రత్తగా చూస్తే సైకాలజీ బిట్స్ ఇక్కడ దాదాపుగా 31 నుంచి స్టార్ట్ అయినాయి. సో అక్కడ జాగ్రత్తగా చూడండి. సో 31st క్వశ్చన్, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం 31వ ప్రశ్న. రైట్, జాగ్రత్త చూడండి. కార్యసాధక నిబంధనను ఆర్ టైప్ సిద్ధాంతమని ఎందుకు అంటారంటే, ఆప్షన్ 1 ప్రతిస్పందన లేకపోయినా పునర్బలనం లభిస్తుంది. ఆప్షన్ 2 ఉద్దీపన ఉంటేనే ప్రతిస్పందన చూపబడుతుంది. ఆప్షన్ 3 ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం లభిస్తుంది. ఆప్షన్ 4 ప్రతిస్పందన తప్ప పునర్బలనం ఉండదు. రైట్, మీ అందరికీ తెలుసండి, కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త స్కిన్నర్. ఈ స్కిన్నర్ ప్రతిపాదించిన ఈ కార్యసాధక నిబంధనలో దీన్ని ఆర్ టైప్ సిద్ధాంతం అని అంటారు. ఆర్ టైప్ అంటే రెస్పాన్స్ టైప్ సిద్ధాంతం అని అంటారు. సో మీరందరూ కూడా ఆన్సర్స్ చదివేసి జాగ్రత్తగా ఆన్సర్ టైప్ చేయండి. 5 to 10 seconds ఒక క్వశ్చన్కి ఆన్సర్ టైం ఇస్తాను. సో 5 to 10 secondsలో మీరు ఆన్సర్స్ని టైప్ చేయండి. రైట్, వెరీ గుడ్ అండి. ఇది ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం లభిస్తుంది. సో ప్రతిస్పందన చూపితేనే పునర్బలనం లభిస్తుంది కాబట్టి కార్యసాధక నిబంధనను ఆర్ టైప్ సిద్ధాంతము అని అంటారండి. సో మీ అందరికీ ఆ కార్యసాధక నిబంధనలో స్కిన్నర్ ఎలుక ప్రయోగం మీ అందరికీ తెలుసు. అక్కడ ఆహారాన్ని తీసుకోవడానికి మీట నొక్కటాన్ని మనం గమనించవచ్చు. సో అక్కడ ప్రతిస్పందన చూపిస్తేనే ఆహారం దొరుకుతుంది. సో పునర్బలనం వస్తుంది అనమాట. అది కాబట్టి ప్రతిస్పందన చూపితేనే ఆహారం అనేది దొరుకుతుంది అక్కడ, అంటే మీట నొక్కితేనే ఆహారం దొరుకుతుంది. కాబట్టి సో దీని ప్రతిస్పందన సిద్ధాంతము అని అంటాం, లేదా ఆర్ టైప్ సిద్ధాంతం అని అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 32వ ప్రశ్న. శైలి అనే శిశువు 9 నెలలకే నడవటం ప్రారంభించిన శాండీ అనే శిశువు 12 నెలలు వయసు వచ్చేసరికి నడకను ప్రారంభించాడు. అయినా దీనిని తెలియజేసే వికాస నియమం ఏది? ఆప్షన్ 1 వికాసాన్ని ప్రాముక్తీకరించవచ్చు. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. ఆప్షన్ 3 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 4 వికాసం అవిచ్ఛిన్నమైనది. రైట్, ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయనా? రైట్, వెరీ గుడ్. ఇక్కడ మీ అందరికీ తెలియజేయాల్సిన ఒక విషయం ఏంటి అంటే, శైలి అనే ఒక 9 నెలల పాప నడుస్తుంది 9 నెలలకే, శాండీ అనే ఒక పాప 12 నెలలకే నడుస్తుంది. అంటే వేరు వయసుల్లో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. సో దాన్ని మనం గమనిస్తే ప్రతి శిశువులో వైయక్తిక భేదాలు ఉంటాయి. సో వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయనేది ఇది సరైన సమాధానం. సో 32వ ప్రశ్నకి ఆప్షన్ 2 పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. ప్రాముక్తీకరించడం అంటే అంచనా వేయటం. అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు అంటే మీ అందరికీ తెలుసు, పూర్వబాల దశ, శారీరక అన్ని దశల్లో ఒకే రకంగా ఉండదు. సో వికాసం అవిచ్ఛిన్నమైందంటే సంచితమైంది, ఇవన్నీ చెప్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు తెలియజేయాల్సింది వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయని రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 33వ ప్రశ్న, 33 క్వశ్చన్. క్రింది వాణిలో సరికానిది అండి. ఆప్షన్ 1 ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ పూర్వబల దశ.
ఆప్షన్ 2 శారీరక పెరుగుదల వేగంగా జరిగే దశ శైశవ దశ. ఆప్షన్ 3 భయాన్ని కలిగించే దశ కౌమార దశ. ఆప్షన్ 4 భిన్నలింగీలతో జట్టు క్రీడల్లో పాల్గొనే దశ ఉత్తర బాల్య దశ. రైట్, ఇక్కడ మనకు అడిగిన దాన్ని జాగ్రత్త చూడండి. సరికానిది అడిగారండి, అంటే మనకి సరికాని వాక్యం అడిగారు. సో మనకు ట్రూ కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో తప్పైన వాక్యంగా మనం భావించాలి. సో ఉద్వేగాలు ధారాపాతంగా ఏర్పడే దశ పూర్వబాల దశ రైటే అండి. అలాగే శారీరక పెరుగుదల వేగంగా జరిగే శైశవ దశ కూడా రైటే. భయాన్ని కలిగించే దశ కౌమార దశ కూడా రైటే. కానీ భిన్నలింగిలతో జట్టు క్రీడలో పాల్గొన్న దశ ఉత్తర బాల దశ కాదు. వాళ్ళు సమవయస్కులతో అలాగే ఒకే లింగంతో ఉన్న వ్యక్తులతో మాత్రమే ముఠా ఏర్పరచుకుంటారు కాబట్టి ఉత్తర బాల దశ అనేది సరి అయిన సమాధానం కాదు. సో ఆప్షన్ 4 అనేది 33వ ప్రశ్నకి రైట్ ఆన్సర్గా మనం భావించాలి. సో 33 క్వశ్చన్కి ఆప్షన్ 4 పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 34వ ప్రశ్న. ప్రజ్ఞా రకాలకు సంబంధించి తప్పుగా జతపరచబడినది. ఆప్షన్ 1 నాట్యకారులు వృత్తి నిపుణులు కలిగి ఉండేది శారీరక గతి సంవేదన ప్రజ్ఞ. ఆప్షన్ 2 రచయితలు ఉపన్యాసకులు వక్తలు కలిగి ఉండేది భాషా ప్రజ్ఞ. ఆప్షన్ 3 శృతి లయ రాగం మొదలగు సృష్టించగలిగే సామర్థ్యం సహజ ప్రజ్ఞ. ఆప్షన్ 4 కళాకారులు శిల్పులు డిజైనర్లు కలిగి ఉండేది ప్రాదేశిక ప్రజ్ఞ. రైట్, ఇక్కడ మనకి జాగ్రత్తగా చూడండి, తప్పుగా జతపరచబడినది అడిగారు. ఇక్కడ మనం చూస్తే నాట్యకారులు వృత్తి నిపుణులు వీళ్ళందరూ కూడా శారీరక గతి సంవేదన ప్రక్రియ కలిగి ఉంటారు. ఎందుకంటే నాట్యకారులు తమ శరీరాన్ని చాలా అవలీలగా ఊపుతుంటారు. శారీరక వృత్తి నిపుణులు కూడా వాళ్ళ చేతి నైపుణ్యాలు లేదా ఏదైతే పనిచేస్తున్న కండరాలతో ఆ శారీరక గతి సంవేదన ప్రక్రియ అనేది ఉంటుంది. అలాగే రచయితలు ఉపన్యాసకులు వక్తలు వీళ్ళందరూ కూడా భాషకు సంబంధించిన ప్రజ్ఞ కలిగి ఉంటారు. సో రచయిత అంటే భాషకు సంబంధించిన ప్రజ్ఞ కలిగి ఉంటాడు. అలాగే ఈ శృతి లయ రాగం సృష్టించగలిగే సామర్థ్యం సహజ ప్రజ్ఞ కాదండి. సో కాబట్టి తప్పుగా జతపరచబడినది 3. సో 3 ఆన్సర్ 3. కళాకారులు శిల్పులు డిజైనర్లు ప్రాదేశిక ప్రదేశాలతోటి వాళ్ళు ఒక దాని సంబంధం కలిగి ఉంటారు కాబట్టి సో శృతి లయ రాగం సృష్టించగలిగే సామర్థ్యం సహజ ప్రజ్ఞ తప్పుగా జతపరచబడినది ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో 34వ ప్రశ్నకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 35th క్వశ్చన్ 35వ ప్రశ్న. రేష్మ మరియు సౌమ్య అనే పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వారు కోల్బర్గ్ సూచించిన ఏ దశను అనుసరిస్తారు? ఆప్షన్ 1 విధేయత శిక్ష. ఆప్షన్ 2 వైయక్తికం మరియు ఇచ్చిపుచ్చుకోవటం. ఆప్షన్ 3 మంచి అంతర్ వ్యక్తిత్వ సంబంధాలు. ఆప్షన్ 4 సాంఘిక క్రమాన్ని నిర్వహించటం మరియు వ్యక్తిగత సూత్రాలు. రైట్, జాగ్రత్తగా చూడండి. మీ అందరికీ తెలిసిన ఒక విషయం ఏంటి అంటే కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతంలో 3 దశలు మాత్రమే ఉన్నాయి. అందులో పూర్వ సాంప్రదాయ స్థాయి, అలాగే సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఈ ఉత్తర సాంప్రదాయ సో దీంట్లో అన్నింటిలో కూడాను మనకి ప్రాథమిక దశ అనుసరించే పిల్లలంటే మనకు దాదాపుగా ఏ సంవత్సరం నుంచి ఉంటారండి? రైట్, మనకు 10 years లోపు ఉంటారు. సో ఇక్కడ మనకి యాక్చువల్గా మొదటి దశలో లేదా పూర్వ ప్రాథమిక దశ 4 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి అది ఉంటుంది కాబట్టి ఈ అందరూ ఇక్కడ మనకు సాంప్రదాయ స్థాయిలో లేదు. సో మొదటి పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉండేది ఏంటంటే విధేయత మరియు శిక్షకు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో 35వ ప్రశ్నకి ఆప్షన్ 1 పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచ్యులేషన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 36వ ప్రశ్న. క్రింది వాటిలో సరి అయినది కానిది. ఆప్షన్ 1 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 2 ఆర్మీ ఆల్ఫా టెస్ట్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 3 బాటియా టెస్ట్ బ్యాటరీ వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష. ఆప్షన్ 4 వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ సామూహిక ప్రజ్ఞా పరీక్ష. దీనిలో సరి అయినది కానిది అడిగారండి. సో కాబట్టి ఆన్సర్స్ మీరు జాగ్రత్తగా టైప్ చేయండి. రైట్, ఇక్కడ సరి అయింది కాంది ఏంటంటే వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అండి. సామూహిక ప్రజ్ఞా పరీక్ష అనేది ఇది మీకు వచ్చింది. సో కాబట్టి మనం గుర్తుంచుకొని వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ చిల్డ్రన్ అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్ష కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే అండి, రైట్. మీరందరూ గమనించండి, మనకి జూన్ 12వ తేదీన టెట్ ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి టెట్ ఎగ్జామ్లో సో దాదాపుగా ఇలాంటి ప్రశ్నల్ని సైకాలజీ అడుగుతారు. సో కాబట్టి తెలంగాణ విద్యార్థులు తప్పనిసరిగా ఈ ప్రశ్నల్ని బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఒక మంచి ప్రశ్న ఉంది ఇక్కడ. ప్రసన్న యొక్క క్రమానుగత వయస్సు 10 సంవత్సరములు, కానీ ప్రజ్ఞా పరీక్షల ద్వారా నిర్ణయింపబడిన వయస్సు 12 సంవత్సరాలు. అయినా ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ ప్రకారం ప్రసన్న ఏ వర్గములకు చెందినది? ప్రతిభావంతురాలు, ఉన్నత స్థాయి ప్రజ్ఞావంతురాలు, సగటు ప్రజ్ఞ గలది. ఆప్షన్ 4 అత్యున్నత స్థాయి ప్రజ్ఞావంతులు.
రైట్. ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని అనుసరించి మీరు ఆ ప్రజ్ఞాలబ్ధి కనుక్కొని ఆప్షన్స్ పెట్టాలి. జాగ్రత్తగా చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఐక్యూ ఈజ్ ఈక్వల్ అంటే ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసండి మానసిక వయస్సు బై శారీరక వయస్సు. ఇక్కడ మానసిక వయసు ఎంత ఇచ్చారు? ప్రజ్ఞా పరీక్షలో నింపబడిన వయసునే మనం మానసిక వయసు అంటాం. సో 12 బై శారీరక వయసు. శారీరక వయసు ఎంత? క్రమానుగత వయసుని శారీరక వయసు అంటాం. 10 ఇంటూ 100 అండి. సో ఇంటూ 100 మనం ప్రజ్ఞాలబ్ధి అంటాం. సో 10 పదులు 100 కాబట్టి 12 పదులు ఎంత వచ్చింది? ఐక్యూ 120. సో 120 కనుకుంటే దాన్ని మనం ఏమంటున్నాం అంటే అత్యున్నత ప్రజ్ఞావంతుడు అని చెప్తున్నాం. సో మీ అందరికీ తెలుసు, నేను MBA టెస్ట్ ఉన్నతమైన ప్రజ్ఞావంతమైన కోడ్ చెప్పాను. సో ఫస్ట్ 3లు బుద్ధిహీనులు ఇక్కడ అట్లా అత్యున్నత ప్రజ్ఞావంతుడు. సో ఇక్కడ 120 కన్నా కరెక్ట్ స్టార్టింగ్ 120. సో 120 కన్నా పైన ఉంటే దాన్ని మనం ఏమంటే అత్యున్నత స్థాయి ప్రజ్ఞావంతులు అంటాం. కాబట్టి సో 37వ ప్రశ్నకి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. అత్యున్నత స్థాయి ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ క్వశ్చన్ 38వ ప్రశ్న. భద్ర అనే ఉపాధ్యాయుడు శిక్షించడం వలన 2వ తరగతి చదువుతున్న లక్ష్మి పాఠశాల పట్ల భయం పెంచుకున్నది. దీనికి సంబంధించిన అభ్యసనం. ఆప్షన్ 1 సామాజిక అభ్యసనం, ఆప్షన్ 2 అంతర్దృష్టి అభ్యసనం, ఆప్షన్ 3 సాంప్రదాయక నిబంధనం, ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక అభ్యసనం. ఇట్ ఆన్సర్స్ చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇది మనందరికీ తెలిసిన విషయం. నిబంధన సిద్ధాంతాలు లేకపోతే అభ్యసన సిద్ధాంతాల్లో ఇక్కడ మనకి ఒక దాని గురించి భయం పెట్టుకోవడం, ఆల్బర్ట్ అనే వ్యక్తి తెల్ల ఎలుకకు భయపడటం ఇవన్నీ గమనిస్తాం. సో ఇది ఏం సంబంధించిందంటే నిబంధనానికి సంబంధించి. దేనికి సంబంధించింది ఇక్కడ మనకి? అది అందులో కూడా సాంప్రదాయక నిబంధనానికి సంబంధించి. సో 38వ ప్రశ్నకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఎటువంటి నిబంధన అభ్యసనం అంటే సాంప్రదాయక నిబంధన అభ్యసనం అనే విషయాన్ని మనం గమనించాలి. సో అంతర్దృష్టి అంటే మెరుపులాగా రావటం, సంజ్ఞాత్మక అంటే వివేచన ఆలోచనతో రావటం, సామాజిక అభ్యసనం అంటే సంఘంతో పరిసరాలతో ఉన్న అభ్యసనం. కానీ ఇక్కడ ఒక శిక్షించడం వల్ల ఏర్పరచుకున్నదే భయం కాబట్టి శిక్ష వల్ల భయం వచ్చింది నిబంధన అనేది కాబట్టి అది సాంప్రదాయక నిబంధన అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో 38వ ప్రశ్నకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 39వ ప్రశ్న. శ్రీధర్ అనే పిల్లవాడు బాగా మాట్లాడే నైపుణ్యం కలిగి ఉన్నాడు, కానీ అతని చేతి రాత బాగాలేదు. అయినా ఈ కింది భావనల్లో సరి అయినది ఏమి? ఆప్షన్ 1 వ్యక్త్యంతర తరగతి భేదాలు, ఆప్షన్ 2 వ్యక్త్యంతర వ్యక్తిగత భేదాలు, ఆప్షన్ 3 వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు, ఆప్షన్ 4 వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు. రైట్. మీ అందరికీ తెలుసు వైయక్తిక భేదాల్లో యొక్క రకాలను మనం తెలుసుకున్నాం. సో ఆప్షన్స్ని ఫాస్ట్గా టైప్ చేయండి. రైట్. శ్రీధర్ అనే పిల్లవాడికి మాట్లాడే నైపుణ్యం కలిగి ఉన్నాడు, కానీ చేతి రాత బాగలేదు. రైట్. అంటే ఒక పిల్లవాడిలోనే 2 నైపుణ్యాలు ఇక్కడ మనం గమనిస్తే వేరు వ్యక్తుల్లో కనుక వేరు నైపుణ్యాలు కనుక పోల్చితే అప్పుడు మనం ఏమంటామంటే వ్యక్త్యంతర నైపుణ్యాలు అంటాం. కానీ ఇక్కడ వ్యక్త్యంతర వైయక్తిక భేదాలు అంటాం. కానీ ఇక్కడ ఒకే వ్యక్తిలో ఉన్నాయి కాబట్టి ఒకే వ్యక్తిలో అంతర్గతంగా ఉన్నాయి. సో కాబట్టి వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు. సో 39వ ప్రశ్నకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. రైట్. ఇప్పుడు 40వ ప్రశ్న చూద్దాం. 40 క్వశ్చన్ 40వ ప్రశ్న. రైట్. ప్రణన్య అనే విద్యార్థిని డిఎస్సిలో మొదటి ర్యాంకు సాధించినది. ఈమె చేత కళ్యాణి అనే మరో విద్యార్థిని ప్రేరేపితమై ఈ ప్రణన్యలాగా నడుచుకోవాలి అని నిర్ణయించుకుంటే ఇది ఆల్బర్ట్ బండూరా ప్రకారం ఇది ఏ అభ్యసనానికి సంబంధించినది? రైట్. మీ అందరికీ తెలిసిన ఒక విషయం. ప్రణన్య అనే విద్యార్థిని డిఎస్సిలో మొదటి ర్యాంక్ సాధించింది. ఈ ప్రణన్య అనే విద్యార్థి వల్ల కళ్యాణి అనే అమ్మాయి ప్రేరేపితమైంది. ప్రణన్యలాగా నడుచుకోవాలని నిర్ణయించుకుంటే ఆల్బర్ట్ ప్రకారం ఏ యొక్క అభ్యసనానికి సంబంధించింది? ఆప్షన్ 1 అవధానము, ఆప్షన్ 2 నిష్పాదన, ఆప్షన్ 3 స్వీయ పునర్బలనం, ఆప్షన్ 4 ధారణ. సో పరిశీలన అభ్యసనం ప్రతిపాదించిందే ఆల్బర్ట్ బండూరా. ఈ ఆల్బర్ట్ బండూరా ఏం చెప్పాడయ్యా అంటే ఇక్కడ పునర్బలన రకాల్లో చెప్తూ తన సొంతంగా నిర్ణయించుకుంటే తన సొంతంగా పునర్బలనం చెందితే దాన్ని మనం స్వీయ పునర్బలనం అన్నాం. అంటే ఇక్కడ కళ్యాణి తన విద్యార్థి తన సొంతంగా ప్రేరేపితమైంది కాబట్టి దాన్ని స్వీయ పునర్బలనంగా అని చెప్పాలి. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సో స్వీయ పునర్బలనము 40 ప్రశ్నకి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 41వ ప్రశ్న. క్రింది వాణిలో అభిరుచి మరియు అవధానముల మధ్య సంబంధం ఏది? ఆప్షన్ 1 అనులోమానుపాతం, ఆప్షన్ 2 విలోమానుపాతం, ఆప్షన్ 3 శూన్య సంబంధం, ఆప్షన్ 4 సహ సంబంధం. ఆప్షన్స్ ఫాస్ట్గా టైప్ చేయండి. రైట్. అభిరుచి అవధానం మధ్య ఎప్పుడూ కూడా అభిరుచి అనేది ఎక్కువ ఉంటే అవధానం కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఆసక్తి కనుక ఉంటే ఆటోమేటిక్గా అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది, అవగాహన చేసుకోవడం కూడా ఉంటుంది. అదే అవగాహన చేసుకోవడం ఉంటే అభిరుచి కూడా ఉంటుంది. సో కాబట్టి మనం అందరం గమనించాల్సింది ఆ రెండింటికి ఒకదానికి ఒకటి అనులోమానుపాతంలో ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి. సో 41 క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ 42వ ప్రశ్న. క్రింది వాణిలో సక్రమమైన వాక్యం ఏది? ఆప్షన్ 1, పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపివేసిన పనులే ఎక్కువ కాలం గుర్తుండటాన్ని డెజావు అంటారు. అలాగే ఆప్షన్ 2, శృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం, దాని కన్సాలిడేషన్ అంటారు. ఆప్షన్ 3, శృతిలో మామూలు విషయాల కంటే భిన్నమైనవి గుర్తులేకపోవటాన్ని వేర్పాటు అంటారు. ఆప్షన్ 4, పైవన్నీ. ఇక్కడ మనకు అడిగిన విషయం సక్రమమైన వాక్యం ఏది అన్నా కానీ, సరి అయిన వాక్యం ఏది అన్నా కానీ ఒకటే అండి. సో కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను మాత్రం ఆ విధంగా ఇవ్వటం జరిగింది. సో మీరందరూ కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఆన్సర్ పెట్టే ప్రయత్నం చేయండి. రైట్, ఆన్సర్స్ మీరు జాగ్రత్తగా పెట్టండి లైవ్ చాట్లో. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఫస్ట్ ఆప్షన్ చూస్తే పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపివేసిన పనులే ఎక్కువ కాలం గుర్తుంటాన్ని డెజావు అనరండి. ఏమంటారు? జైగార్నిక్ అంటారు. మరి డెజావు అంటే ఏంటి? రైట్, అది మిథ్యా పరిచయ భావన అంటాం. అంటే చూడకపోయినా కానీ ఎప్పుడో చూసినాను అన్న భ్రమ కలగటాన్ని డెజావు అంటాం. కానీ ఇక్కడ పూర్తి చేసిన పనులు ఇది సరైన వాక్యం కాదు. ఎందుకంటే పూర్తి చేసిన పనుల కన్నా మధ్యలో ఆపేసిన పనులు ఎక్కువ ఉంటాయని జైగార్నిక్ అంటారు. ఇక్కడ డెజావు ఇచ్చేది తప్పు. అలాగే శృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం అనేది కన్సాలిడేషన్. సో కాబట్టి ఇది మీ అందరూ తెలుసు. విస్మృతిలో మనకు ఏదైనా జరిగితే మనకు మొదటగా జరిగేది ఏంటంటే మొదటి నిర్మాణంలో శృతి అనేది అధికంగా ఉంటుంది. అంటే ఫస్ట్ మనకి మనకు అంటే గతంలో నేర్చుకున్నది మనకు గుర్తొస్తుంటుంది. దాన్ని ఏమంటే కన్సాలిడేషన్ అంటాం. కాబట్టి ఇది సరైనది. అలాగే శృతిలో మామూలు విషయాల కంటే భిన్నమైనవి గుర్తు లేకపోవటాన్ని వేర్పాటు అంటారు. సో ఇక్కడ వేర్పాటు అనేది సక్రమమైన కాదండి. శృతిలో మామూలు విషయాల కంటే భిన్నమైనవి గుర్తు ఉండటాన్ని వేర్పాటు అంటాం. గుర్తు లేకపోవటాన్ని వేర్పాటు అంటాం మనము. సో గుర్తుండటాన్ని వేర్పాటు. సో కాబట్టి ఇది కూడా సరికాని వాక్యం. సో పైవ అనేది కూడా ఎట్లా కాదు. సో ఇప్పుడు ఇంకా సక్రమమైన వాక్యం ఏంది? శృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికమనేది కన్సాలిడేషన్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 42 క్వశ్చన్కి ఆప్షన్ 2 పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 43 క్వశ్చన్, 43వ ప్రశ్న. రైట్, జాగ్రత్తగా చూడండి. ఇది ఒక పెడగాకి సంబంధించిన విషయం కూడా మనం అనుకోవచ్చు. హెర్బర్ట్ సోపానముల సరి అయిన క్రమం. ఇక్కడ సోపాన క్రమంలో కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఆప్షన్స్ ఇవ్వలేదు. ముందు స్టేట్మెంట్ లాగా లేదా సైడింగ్స్ అనుకుంటాం కదా, అవి ఇచ్చారు. చూడండి, సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, ఈ అన్వయము, పునర్విమర్శ. ఆప్షన్ 1 ABCDEF, ఆప్షన్ 2 BACDEF, ఆప్షన్ 3 BADEFC, ఆప్షన్ 4 ABDCEF. రైట్, ఇక్కడ మీరు జాగ్రత్త చూస్తే మొదటిగా మనం చేసేది ప్రిపరేషన్. దాన్ని మనం ఏమంటాం? సన్నాహము అంటాం. సో ఫస్ట్ రాయాల్సింది ఏంది? ఏ దేంట్లో ఉంది? ఏలో 1లో ఉంది, అలాగే 4లో ఉంది. ఓకే అండి. సో ఈ విధంగా మనం చూడండి. తర్వాత మనం ఏం చేయాలి అంటే ముందుగా మన సన్నాహం ఏదైతే చేసుకుంటామో దాన్ని మనం సమర్పణ చేయాలి. దాని సమర్పణ అంటాం. సో దాన్ని B రెండిట్లో ఉంది. సో అది కూడా కాదు. తర్వాత ఏం చేస్తాం? సంసర్గం చేస్తాం దాన్ని. సో సంసర్గం ఎక్కడ ఉంది? సో C ఉంది. సో ఇక్కడ మాత్రం D ఉంది. కాబట్టి 4 కాదు. ఇంకా ఏందండి ఆన్సర్? ABCDEF. సన్నాహము, సమర్పణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునర్విమర్శ. ఒకసారి ఎగ్జామ్లో హెర్బర్ట్ సోపానంలో చివరి అంశం ఏంది అని అడిగారు. సో గుర్తుంచుకోండి, పునర్విమర్శ అనేది కూడా గుర్తుంచుకోండి. ఓకే, ఇది చివరి పునర్విమర్శ. నెక్స్ట్ క్వశ్చన్ 44th క్వశ్చన్, 44వ ప్రశ్న. మానస అనే విద్యార్థిని 204 సంఖ్యను రాయమనగా ఆమె దాన్ని 2004గా రాసింది. అతనిలోని అభ్యసన వైకల్యం. ఇక్కడ అతని కనుక ఆమెలోని అభ్యసన వైకల్యం ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఆప్షన్ 1 డిస్గ్రాఫియా, ఆప్షన్ 2 డిస్లెక్సియా, ఆప్షన్ 3 డిస్ఫేషియా, ఆప్షన్ 4 డిస్కాలిక్యులియా. ఈ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి. రైట్, వెరీ గుడ్ అండి. ఈ సంఖ్యలు తప్పుగా రాయడాన్ని మనం ఏమంటామంటే డిస్కాలిక్యులియా అంటాం. సో దీనికి సంబంధించిన అభ్యసన వైకల్యాలు అనే ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. అది మీకు వీలైతే చూసే ప్రయత్నం చేయండి. మన సైకాలజీ ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. సో డిస్గ్రాఫియా అంటే మనకు సంబంధించి రాతకు సంబంధించిన వైకల్యం. డిస్లెక్సియా, డిస్ఫేషియా ఇదంతా కూడా మీకు చెప్పడం జరిగింది. సో పఠన సంబంధ వైకల్యం లేదా డిస్లెఫేషియా అంటే తర్వాత భాషణ సంబంధ వైకల్యం అంటే వినటం, మాట్లాడటానికి సంబంధించిన నైపుణ్యం. డిస్కాలిక్యులియా అంటే సంఖ్యా సంబంధమైన, తార్కిక సంబంధమైన వైకల్యాన్ని డిస్కాలిక్యులియా అంటాం. ఇప్పుడు సంఖ్యకు సంబంధించినవి కాబట్టి డిస్కాలిక్యులియా ఈజ్ రైట్ ఆన్సర్. సో 44 క్వశ్చన్కి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 45th క్వశ్చన్, 45వ ప్రశ్న. రమేష్ తన చుట్టాల పెళ్లికి పిలిచినప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కానీ డబ్బులు ఖర్చు అవుతాయి అని ఆలోచించి ఏదో ఒక కారణంను సాకుగా చూపి వెళ్ళలేకపోయాడు. ఇతడు ఉపయోగించిన రక్షక తంత్రం. ఆప్షన్ 1 ఉపసంహరణ, ఆప్షన్ 2 ప్రతిచర్య నిర్మిత, ఆప్షన్ 3 ప్రాయశ్చిత్తం, ఆప్షన్ 4 వ్యక్తీకరణ. ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి. రక్షక తంత్రాల గురించి మీ అందరికీ బాగా తెలిసిన విషయం. ఇక్కడ
రమేష్ తన చుట్టాల పెళ్ళికి పిలిచాడు, ఏదో గిఫ్ట్ తీసుకెళ్తే డబ్బులు ఖర్చు అయితే అని ఆలోచించి అసలు పెళ్ళికి పోవడమే మానేశాడండి. ఇక్కడ సాగుగాచ్చు పెళ్ళి లేకపోయాడు, చూడు వెళ్ళలేకపోయాడు ఉంది. అట్లా పిల్లలేకపోవటం లేదా అక్కడ మానివేయటాన్ని మనం ఏమంటామంటే ఉపసంహరణ అంటామండి. సో ఉపసంహరణ ఎక్కడుంది ఆప్షన్లో? సో ఆప్షన్ 1 ఉంది. సో 45th క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే అండి, సో క్లియర్ కదా. 45కి ఉపసంహరణ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 46వ ప్రశ్న. సంగీత అనే అమ్మాయి శాస్త్రీయ సంగీతంలో నిర్విరామంగా సాధన చేస్తున్నప్పటికీ అనుకున్న విధంగా రాణించలేకపోతుంది. సంగీతకు ఎదురైన ఆటంకం కింది వానిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 మానసిక కారకం, ఆప్షన్ 2 భౌతిక పరిసర కారకం, ఆప్షన్ 3 వ్యక్తిగత కారకం, ఆప్షన్ 4 సామాజిక కారకం. రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి. రైట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సంగీత అనే అమ్మాయి శాస్త్రీయ సంగీతంలో నిర్విరామంగా సాధన చేస్తున్నప్పటికీ అనుకున్న విధంగా ఆమె రాణించలేకపోతుంది. అంటే ప్రాక్టీస్ మాత్రం చేస్తుంది కానీ ఆమె ఏమైతే అనుకుంటుందో అన్ని మార్క్స్ రావట్లేదు. సో మీ అందరికీ ఉన్న డౌట్ కూడా ఇదే, ఈరోజు నేను బాగా ప్రాక్టీస్ చేస్తున్నా, మంచి మార్క్స్ నాకు ఎందుకు రావటం లేదు అని అనుకుంటారు. సో ఇక్కడ ఎదురైన ఆటంకం ఏంటి అంటే దాంట్లో ఉన్న భౌతిక పరిసర కారకం కాదు, వ్యక్తిగత కారకం, సామాజిక కారకం కాదు, మానసిక కారకం. మనం ప్రేరణ ఉండాలి, ఆలోచన, వివేచన ఇవన్నీ ఉంటే దానికి మనం ఏమంటామంటే మానసిక కారకాలు అంటాం. కాబట్టి సో మానసిక కారకం ఈజ్ రైట్ ఆన్సర్. 46th క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 47వ ప్రశ్న. జాగ్రత్తగా చూడండి నాన్న. ఒక వంటవాడు తయారు చేస్తున్న వంటకం యొక్క రుచిని పరిశీలించుటకు కింది వాణిలో దేనితో పోల్చవచ్చు? ఆప్షన్ 1 అభ్యసనం యొక్క మూల్యాంకనం, ఆప్షన్ 2 అభ్యసనం మెరుగుపరచుటకు మూల్యాంకనం, ఆప్షన్ 3 అభ్యసనం జరిగేటప్పుడు మూల్యాంకనం, ఆప్షన్ 4 మూల్యాంకనం మరియు అభ్యసనం. రైట్ ఆన్సర్స్ ఫాస్ట్గా టైప్ చేయండి. ఒక వంటవాడు తయారు చేస్తున్న వంటకం యొక్క రుచిని పరిశీలించుటకు ఈ కింది వాణిలో దేనితో పోల్చవచ్చు? రైట్, ఇక్కడ చూడండి. వంట చేస్తున్నప్పుడే అతను ఏం చేస్తున్నాడు? రుచిని పరిశీలిస్తున్నాడు. ఎందుకు రుచిని పరిశీలిస్తున్నాడు అంటే దాన్ని మెరుగుపరచడానికి. ఆ మెరుగుపరచడానికి ఎక్కడుంది ఆన్సర్? ఇక్కడ అభ్యసనం మెరుగుపరచుటకు మూల్యాంకనము అండి. సో కాబట్టి అభ్యసనం అంటే ఎందుకు కింది వాళ్ళు దేంతో పోల్చవచ్చు? అభ్యసనం మెరుగుపరచుటకు మూల్యాంకనం అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 47కి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 48వ ప్రశ్న. కింది విద్యార్థులలో ఒత్తిడిని నివారించుటకి సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా నీవు ఈ కింది వాణిలో దేనిని సమర్థిస్తావు? ఏ స్టేట్మెంట్ వైయక్తిక బోధాలకు అనుగుణంగా బోధన, బి స్టేట్మెంట్ విరామం లేకుండా చదవాలని సూచించడం, సి స్టేట్మెంట్ విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా కృత్యాల ఏర్పాటు. ఆప్షన్ 1 ఏసీలు సరైనవి, ఆప్షన్ 2 ఏబీసీలు సరైనవి, ఆప్షన్ 3 ఏ మాత్రమే సరైనది, ఆప్షన్ 4 బీసీలు సరైనవి. రైట్, ఇక్కడ మనం దేనిని సమర్థిస్తాం? మనం సైకాలజీ చదివిన ఒక ఉపాధ్యాయుడిగా దేన్ని సమర్థిస్తాం? రైట్, ఇక్కడ జాగ్రత్త చూడండి. వైయక్తిక భేదాలకు అనుగుణంగానే మనం బోధన జరుగుతుంది. విరామం లేకుండా చదవాలని సూచించమండి. విరామం ఇప్పుడు మీరు మనం టెట్కు ప్రిపేర్ అవుతున్నా కానీ విరామం లేకుండా చదివితే మనం మెంటల్గా అప్సెట్ అయిపోయి స్ట్రెస్ ఎక్కువై పిచ్చి ఎక్కిద్ది. సో కాబట్టి కంపల్సరీ మన రిఫ్రెష్మెంట్ అనేది ఉండాలి. సో ఇది మాత్రం మనం దాన్ని సమర్థించాం. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా కృత్యాల ఏర్పాటు. సో మనకి విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా అంటే వాడి యొక్క సామర్థ్యం బాగా చదువుతున్నాడు కూడా ఇంకా మంచి కృత్యాలు యాక్టివిటీస్ అనేవి ఇస్తూ ఉంటాం. ఒకవేళ వాడు చదవలేకపోతే వాడికి తగిన విధంగా యాక్టివిటీస్. సో ఇది కూడా సరైనది. కాబట్టి దేన్ని సమర్థిస్తామో ఏసీ మాత్రమే మనం చూస్తాం. సో ఎక్కడున్న ఆప్షన్లో ఆప్షన్ 1 ఏసీలు సరైనవి అనేది మాత్రమే. సో క్లియర్. సో 48 క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 49వ ప్రశ్న. భవానీ తన విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్ళింది. వచ్చిన తర్వాత తన విద్యార్థులతో పర్యటన అనుభవాలను చర్చిస్తుంది. ఇది ఏ విధమైన పరిగణన పద్ధతిలో సరిపోతుంది? ఆప్షన్ 1 పరిగణన కోసం అభ్యసనం, ఆప్షన్ 2 పరిగణన యొక్క అభ్యసనం, ఆప్షన్ 3 అభ్యసనం యొక్క పరిగణన, ఆప్షన్ 4 అభ్యసనం కొరకు పరిగణన. రైట్, మీరందరూ ఈ పరిగణనం అనే దాంట్లో మీరందరూ బాగా చదువుకొని ఉంటారు. ఈ పెడగాజీలో జాగ్రత్త చూస్తే క్షేత్ర పర్యటనకి తీసుకెళ్ళింది భవానీ అనే టీచర్ వాళ్ళ విద్యార్థుల్ని. ఆ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళతో పర్యటన అనుభవాలు చర్చిస్తుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా వస్తే అభ్యసనం యొక్క పరిగణనం అంటామండి. దాన్ని ఏమంటాం? అభ్యసనం యొక్క పరిగణనం అయిపోయిన తర్వాత. సో అభ్యసనం అయిపోయిన తర్వాత జరిగింది, అలాగే ఆ పర్యటన అనుభవాలు తెలియజేస్తుంది కాబట్టి అభ్యసనం యొక్క పరిగణన. సో 49 క్వశ్చన్కి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చివరి ప్రశ్న అండి. ఇది 50వ ప్రశ్న. మనకి డిఎస్సిలో కేవలం సైకా సంబంధించి 20 ప్రశ్నలే ఉంటాయి.
సో ఆ 20 ప్రశ్నల్ని మనం గతంలో నేను రూపొందించిన ఈ యొక్క మోడల్ పేపర్ని రూపొందించడం జరిగింది కాబట్టి ఆ 20 ప్రశ్నలు మీకు నేను తెలంగాణ టెట్కి తప్పనిసరిగా ఉపయోగపడిద్దానే ఉద్దేశంతో నేను మీ ముందు తీసుకొచ్చాను. సో 50 ప్రశ్నలు జాగ్రత్తగా చూడండి. ప్రతి వ్యక్తి తన శారీరక అవసరాలను తీర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కారణమయ్యే ప్రేరణ. రైట్, మాస్లో ప్రేరణ సిద్ధాంతం ప్రకారం ఇది మీరు చెప్పాలి. ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణ, ఆప్షన్ 2 బహిర్గత ప్రేరణ, ఆప్షన్ 3 సాధారణ ప్రేరణ, ఆప్షన్ 4 పైవన్నీ అండి. రైట్, మీ అందరికీ తెలియాల్సిన విషయం, మాస్లో అవసరాల సిద్ధాంతం, ప్రేరణ అవసరాల సిద్ధాంతంలో శారీరక అవసరాలను తీర్చుకోవటం అనేది అది అంతర్గత ప్రేరణ. సో ప్రతి క్వశ్చన్కి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో 50వ ప్రశ్నకి ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. సో ఇప్పటిదాకా 20 ప్రశ్నల్ని మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను. 20కి 20 మార్కులు ఎవరికైనా వచ్చుంటే కంగ్రాచులేషన్స్. అలాగే ఈ ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ రూపంలో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి ముఖ్యంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీకు ఎలాంటి ప్రశ్నలు కూడా కావాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతిరోజు సాయంత్రం 7:30కి మనం తప్పనిసరిగా యూట్యూబ్ లైవ్లో కలుసుకుందాం. అలాగే సైకాలజీ లైవ్ క్లాసెస్ కూడా నేను స్టార్ట్ చేస్తున్నానండి. మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ అనే వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. సో దాని వివరాలు నేను మీకు పొందుపరుస్తాను కాబట్టి తప్పనిసరిగా గ్రూప్లో చేరండి. ఎవరైనా మన సైకాలజీ లైవ్ క్లాస్లో ప్రతిరోజు 1 గంట సేపు సైకాలజీ లైవ్ క్లాస్ ఉంటుంది. సో 30 రోజుల ప్రణాళికతోటి మనం ఈ యొక్క దాన్ని రెడీ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి, చేజార్చుకోవద్దు. ఒకవేళ ఇంటి దగ్గర కూర్చొని చదువుతున్నట్లయితే మిత్రులారా ఈ యొక్క సైకాలజీ క్లాస్ మీకు చాలా బాగుంటాయి. సో ఆల్రెడీ విన్న వారందరూ కూడా చెప్తూ ఉంటారు కాబట్టి 30 రోజుల ప్రణాళికతోటి అతి త్వరలో నేను సైకాలజీ క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. సో దాని యొక్క వివరాలను మీరు తెలుసుకోవాలంటే నా నెంబర్కు కాల్ చేయండి, లేకపోతే మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో మీరు తప్పనిసరిగా జాయిన్ అయ్యి మీరు దాని గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.